హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 20 ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్. సో ఇవాళ నేను ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది అసలు కలర్ ఏంటో కూడా నేను చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ షేడ్ నెంబర్ చెప్తాను. ఇది డబల్ బెల్ బ్రాండ్లో షేడ్ నెంబర్ 37 నేను తీసుకుంది. నేను గోల్డ్ కలర్ థ్రెడ్స్ అనుకొని ఆర్డర్ చేశాను, బట్ ఇవి దాంట్లో ఒక షేడ్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక షేడ్ ఉన్నాయి, ఇంకా రిటర్న్ కూడా లేదు. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ దిస్ థ్రెడ్ అంతే. ఇంకా ఇది కావాలని, ఇది వైట్ కాదు, ఎల్లో కాదు, వైట్ అండ్ ఎల్లో మిక్స్ సమ్ ఏదో రకంగా ఉంది. ఓకే, డిజైన్ వచ్చేసి ఇది ఎంత సూపర్ ఉందండి డిజైన్ ఇదైతే. సో దీన్ని రిఫరెన్స్గా యూజ్ చేసి ఇప్పుడు కుందన్స్ అనేవి ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాము. ఇది నేనే చేశాను అండి, కానీ ఫస్టే చేశాను బికాస్ మీకు అవుట్పుట్ ఎలా ఉందో ఐ మీన్ గ్లూ స్టిక్ చేసిన తర్వాత అండ్ గ్లూ స్టిక్ చేయక ముందులో ఎలా ఉందో చూపించడానికి నేను ముందే స్టిక్ చేసుకొని ఉంచుకున్నాను. బికాస్ అవుట్పుట్ అనేది అర్థం కావట్లేదు గ్లూ డ్రై అవ్వకముందు. సో అందుకని ఫస్ట్ ఒక బ్యాంగిల్ చేసేస్తే మీకు అర్థమవుతుంది కదా అవుట్పుట్ అనేది. దీంట్లో 4 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ డ్రాప్ కనిపిస్తుంది కదా, ఇవి 4x4 mm స్క్వేర్ గోల్డ్ మ్యాట్ ఫినిష్వి, క్రీమ్ ఫినిష్, మ్యాట్ ఫినిష్ కాదు సారీ, క్రీమ్ ఫినిష్ ఇవి. అండ్ 3 mm రౌండ్ క్రీమ్ ఫినిష్ గోల్డ్ కలర్వి, 3 mm రౌండ్ వైట్ కలర్ క్రీమ్ ఫినిష్. ఈ 4 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం కుందన్స్ అనేవి ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ ఈ బ్యాంగిల్ పక్కన పెట్టేసి ఫస్ట్ మనం రెడ్ కలర్ డ్రాప్స్ స్టిక్ చేద్దాము. ఈ పాయింట్ నుంచి క్రాస్ వేసుకోండి. సో ఇప్పుడు డ్రాప్ కుందన్స్ రెడ్ కలర్వి స్టిక్ చేద్దాము. సో స్టిక్ చేసేటప్పుడే అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేయండి. సో 4 సైడ్స్ ఫస్ట్ ఈ రెడ్ కలర్ డ్రాప్ కుందన్స్ స్టిక్ చేద్దాం. కొంచెం బటర్ఫ్లై లాగా అనిపిస్తుంది అది నాకు, మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే కొంచెం బటర్ఫ్లై ఉన్నట్లుంది. నాకు ఈ థ్రెడ్కి ఐ మీన్ ఈ థ్రెడ్ వేస్ట్ అవుతుందేమో అనిపించింది. నేను గోల్డ్ కలర్ అనుకొని 5 థ్రెడ్స్ తెప్పించానండి. బికాస్ గోల్డ్ నాకు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. నేను సైడ్ బ్యాంగిల్స్ ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి నాకు. సో నేను గోల్డ్ కలర్ థ్రెడ్ ఎక్కువ యూజ్ చేస్తాను, బట్ అది ఈ కలర్ వచ్చింది, ఇంకేం చేయలేను, రిటర్న్ కూడా ఉండవు ఇవి. సో అందుకని ఇలా యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇవి స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు స్క్వేర్ కుందన్స్ స్టిక్ చేద్దాము. బోత్ సైడ్స్ 2 సైడ్స్, ఈ ఫ్లవర్కి 2 సైడ్స్ అటు ఇటు స్క్వేర్ కుందన్ అనేది ఈ గ్యాప్లో స్టిక్ చేయాలి. సో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసి స్టిక్ చేసుకోండి.
మన ఛానల్లో ప్రీవియస్గా ఉన్న వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంటే వాళ్ళకి యూజ్ అవుతాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే షేర్ చేయండి. ఇఫ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే షేర్ చేయొద్దు. కొంతమందికి వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో అందుకని చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ 3mm రౌండ్ కుందన్స్ ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాము. సో గ్లూ అనేది ఇట్లా ఈ స్క్వేర్ కుందన్కి ఇట్లా అప్లై చేయాలి 2 sides. అప్లై చేసిన తర్వాత నేను చూపిస్తాను కుందన్స్ ఎలా స్టిక్ చేయాలో. ఈ వైట్ కలర్ 3mm రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి ఇట్లా స్టిక్ చేయాలి. స్క్వేర్ కుందన్ పైన ఒకటి, ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. సో ఇలానే స్టిక్ చేయాలి బ్యాంగిల్ 4 sides. పైన ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్. సో బ్యాంగిల్ మొత్తం అలానే స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వైట్ కుందన్స్ ఇలా స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రెడ్ కుందన్స్ మిడిల్లో గ్లూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ క్రీమ్ కుందన్స్ స్టిక్ చేయాలి మధ్యలో. సో ఇంతే అండి, ఇంత సింపుల్గా మీరు బ్యాంగిల్ అనేది మేక్ చేసుకోవచ్చు. సో ఇది డ్రై అవ్వకముందు, డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది బ్యాంగిల్ అవుట్పుట్ అనేది. నేను లాస్ట్లో ఇమేజెస్ యాడ్ చేస్తాను ఇంకా క్లియర్గా. మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Tata, bye bye.